నమస్తే. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అలాగే మంత్రుల పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మరో పక్కన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగి మొన్ననే ఆ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. మనం ముందు కూర్చోవడం జరిగింది. కపిలవాయి దిలీప్ కుమార్ సార్ నమస్తే. నమస్తే సార్. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. అవినీతి మంత్రులు తీసేయాలి అని చెప్పారు. అంటే మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అటువంటి పరిణామాలు మీరు దగ్గర నుంచి ఏమైనా చూడడం జరిగిందా? మంత్రులు ఆ ఫైసలు ఇస్తేనే కదిలే అటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది కొండ సురేఖ స్పీచ్. ఆమె ఏమంటుందంటే ఈ ఒక్క పనికి నాకు పైసలు వద్దురా బాబు, వేరే వాటికి అయితే పర్లేదని అన్నట్టు ఈ ఒక దాంట్లో తీసుకోను, మా ఊరికి ఏదో లాభం చేయని అడిగిందట. ఆమె చెప్పుకుంటుంది అంటే పైసలు తీసుకుంటాను ఆమె చెప్పుకుంటుంది. అందువల్ల అది పికప్ చేసి ఏమన్నా అంటే నిజంగా ఆమె చెప్పింది. ఆమె ఉంటుంది పర్సంటేజ్ మంత్రులు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, నేను వద్దని ఫ్రీగా పనిచేస్తా అని చెప్పి మా స్కూల్కి ఏదో విలేజ్కి ఏదో చేయమని అడిగినా అని చెప్తుంది. ఒక మంత్రి స్థాయిలో క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అందరిది సమిష్టి కాదు, ఏది చేసినా సమిష్టే. వాళ్ళది కష్టమైన సమిష్టే, వాళ్ళకి లాభమైన సమిష్టే, వాళ్ళ బాధ్యత కూడా సమిష్టే. ముఖ్యమంత్రి దానికి నేత. సో ఇది అందరికీ వర్తిస్తుంది ఆమె చెప్పింది. అంటే ఆమె ఏం చెప్తుంటే క్యాబినెట్ కలీగ్స్ డబ్బులు తీసుకుంటారని చెప్తుందా. ఇంతకంటే దారుణం ఏముంటుంది? మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది. అంతకుముందే అసలు మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. సరే కేసీఆర్ అనేవాడేదో మనకు ఉద్ధరిస్తాడు దేశాన్ని అనుకుని మనం ఊరుకుంటే 10 ఏళ్ళు మామూలుగా అది అవినీతి పరిపాలన, అదే కుటుంబ పరిపాలన, లూటీ చేస్తారు ప్రతిదీ. నేను అనడం ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఈ భ్రష్టాచార సర్కార్ అన్నాడు. పిఎం అనేవాడు అంటాడా? రేవంత్ రెడ్డి 100 సార్లు అనేది భ్రష్టాచార సర్కార్. అంటే ఇవన్నీ ఆధారాలతో మనందరం కూడా విసిగిపోయి మళ్ళీ ఒక పెద్ద పోరాటం చేసి రకరకాల శక్తులు కలిస్తే ఈ రేవంత్ రెడ్డి అనేవాడు బయటకు వచ్చింది. పాపం వస్తే కనీసం ఈయనన్నా తెలంగాణ సోయితో పరిపాలించాలి కదా. మంత్రి చెప్తుంది కరప్షన్ జరుగుతుంది మాదని, ఈ అన్నాక నువ్వు వాళ్ళని తిట్టినట్టే వీళ్ళని కూడా తిట్టాలి కదా భయ్. వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరు ఆ మంత్రులు, వాళ్ళు మీరు బర్తరఫ్ చేయండి అని ఒక స్టెప్ ఎక్స్ట్రా ఏం చెప్పిన అంటే నేను బట్టి అనేవాడు పర్సంటేజ్ లేకుండా బిల్లు శాంక్షన్ చేయట్లేదని అన్ని మీడియా ఛానల్ వస్తుంది. ప్రతివాడు అదే 4 దగ్గర స్టార్ట్ అయ్యి 12కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 12 నుంచి మళ్ళీ 8కి పడిపోయిందట. మరి నాకు తెలియదు డిమాండ్ తగ్గింది గ్రాఫ్ మీ లొల్లికి గ్రాఫ్ పడిపోయి 12 నుంచి 8 అడ్జస్ట్ అయిపోతున్నాడట. ఇది కూడా మీడియాలో వస్తే ఎట్లా ఆయన పాపం ఆయన మరి ఎందుకు నీకు మంత్రులు అసలు? అంటే ఆ వార్తలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఆ వ్యాఖ్యలు చేసినా లేకపోతే మీడియా సమాచారం నాకు అవసరం అంటే ఆధారాలు కూడా ఇస్తా గవర్నర్కి. బట్టి ఆఫీసుకి సంబంధించి ఆధారాలు కావాలంటే కూడా ఇస్తా. నాకు డబ్బులు తెచ్చుకోండి చెప్పిండు సార్, నేను 6 ఇచ్చినాను ఒకడు, 4 ఇచ్చినాను ఒకడు, 8 అడుగుతున్నారు సార్ అని ఒకడు, 12 అడుగుతున్నాడు సార్ అని మళ్ళీ వాడే వచ్చి ఏం చెప్పిండు 12 పోయింది సార్ ఇప్పుడు 8కి పడిపోయింది, బాగా బదనాం అయిపోయిందట అన్నాడు. బదనాం అయినా తగ్గించుకున్నాడు మరి రేటు, కానీ మానుకుంటలేడు. సో నేనేమంటున్నా, నాకు బట్టి మీద కూడా నాకు కోపం పర్సనల్గా లేదు. అందరు మన తెలంగాణలో కలిసి పనిచేసినాం, తెలంగాణ వాళ్ళే. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు బట్టి అనే వాడి మీద అలిగేషన్స్ ఉన్నాయి. కాదని చెప్పాను, మన సారీ చెప్తాను, నేను పోయి కాదని చెప్పాను పోయి అట్లా వస్తుంటే ఎట్లా? తర్వాత బట్టి మీద ఇంకొక నేను చెప్పేటువంటి అలిగేషన్ ఏంటంటే, నేను తెలంగాణలో కేసీఆర్కు 10 సంవత్సరాల డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో దిగిన. ఆ రోజు నాకు ఎమ్మెల్సీ అయితే కల కూడా అట్లా నన్ను కేసీఆర్ తీసుకుపోయి పిఎస్గా పెట్టుకున్నాడు. సో ఉద్యమంలో చాలా సీరియస్ వర్క్ చేసినాం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి లెటర్లు ఇచ్చినాం. ఎవరు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిండు తెలంగాణ ఈజ్ సీకింగ్ జస్టిస్ అని బుక్లెట్స్. అవి ఇంగ్లీష్లో హిందీలో తర్జుమా చేసి తెలుగులో అందరిలోకి పోయి టాప్ లీడర్స్ కంట్రీలో ఉన్న అందరికి, ఇంక్లూడింగ్ జార్జ్ విన్సెంట్ జార్జ్ అని సోనాది పిఎస్ అందరిలోకి పోయి నేను కూడా ఇచ్చిన ఆ లిటరేచర్. సార్ తయారు చేయ నేను ఇయ్య. ఎందుకు? మనకు లెటర్స్ అవసరం ఉండే తెలంగాణ మద్దతుకు. ఆ పార్టీలో లెటర్లు తెచ్చుకున్నాం. అట్లా ఆ క్రమంలో నేను పోయి ఆయన కాగితం ఇస్తే ఈయన వచ్చి తెలంగాణ వద్దని కాగితం ఇస్తాడు. బట్టి సమైక్యవాది అండి ఆయన. నీకు సమైక్యవాదులు మంత్రులు కావాలా? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు పాపం లేస్తున్నాడు, ఆయన కూర్చుంటాడట. మంత్రులు అయితే తప్పే ఉంది సార్. ఆల్రెడీ ముఖ్యమంత్రి సైతం కూడా ఆ రోజు తెలంగాణ ఆయన సంగతి ఇది అయిపోయింది. బట్టిది అంటే సమైక్యవాది బట్టి ఈరోజు మనం పరిపాలించడానికి అర్హత లేదు. ఇతన్ని కూడా తెలంగాణ ద్రోహిగా మనం తీసేయమని డిమాండ్ చేస్తున్నాడు. తెలంగాణ విద్రోహి అండి ఈయన. తెలంగాణకు ఏమంటుంది? సమైక్యవాది, తెలంగాణ ద్రోహి కాదు. తెలంగాణకు ఆయన అభిమానిస్తుండొచ్చు, ప్రేమిస్తుండొచ్చు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆయన ఎమ్మెల్సీ చేసింది కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో రాజశేఖర రెడ్డి తెలంగాణ వాళ్ళనే మన మీద ప్రయోగించాడు.
వేరే వాడు తిరిగితే లొల్లే ఇద్దని ఆ తెలంగాణలో ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చిండో ఎవరికి పదవి ఇచ్చిండో వాళ్ళని పంపి కాగితాలు ఇచ్చిండ్రా తెలంగాణ వద్దని పంచమంటే వీళ్ళు పాపం ఆ రోజు కక్కుర్తి పడి ఎమ్మెల్సీ ఇచ్చిండని సరే కృతజ్ఞతాభావం ఉండలో తప్పులేదు వాళ్ళు మంచిగా తప్ప కాదా మనకైతే మనమైతే ఉద్యమకారులం కదా ఒక్కొక్క తెలంగాణ కోసం నేను కూడా ఆడుతుంటే నువ్వు ఇయ్యద్దని కాగితాలు ఇస్తే ఎట్లా ఇది అంటారు. ఆ రోజులు ఆంధ్ర వాళ్ళు కూడా ఇచ్చారు. నేను ఒక కమిటీ వేసింది కాంగ్రెస్, దిగ్విజయ్ సింగ్ కూడా ఉండే అందులో. ఆ కమిటీకి మేము పోయి ప్రజెంటేషన్ ఇచ్చినాం, మీరు తెలంగాణ ఇవ్వాల్సిందే అని. కిరణ్ కుమార్ రెడ్డి పంపించిన మంత్రులంతా వచ్చి ఇవ్వద్దని మేము ప్రజెంటేషన్ ఆంధ్ర మంత్రులు, తెలంగాణ వాడు కూడా ఉన్నట్టు అది లేదు వాళ్ళు ఇవ్వద్దని అదో ప్రజెంటేషన్. అప్పుడు పెద్ద కమిటీ జ్ఞాపకం ఉంటాయి. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చింది కమిటీకి, అంధకారమే అని, తెలంగాణ ఇస్తే అంధకారమే అని ప్రజెంటేషన్ దొర. మేము లేదు అదే బెరుగైన సమాజం వస్తుందని మనం ఈ కాంటెస్ట్లో ఆయన అక్కడ చేసిన పనికి ఈ రోజు నేను తప్పడుతున్నా అంటున్నా. సో ముఖ్యమంత్రి ఇష్టం పోయి లంగన పెట్టుకుంటావా, దొంగను పెట్టుకుంటావా మంత్రిగా, వాడు కలెక్ట్ చేస్తే నీకు ఏమైనా కమిషన్ ఇస్తాడా మనకేం తెలుసు. కానీ ఒక మాట కూడా చెప్పారు సార్, మీరు ముఖ్యమంత్రి సైతం కూడా నేరుగా కమిషన్లు తీసుకుంటాడు అన్నటువంటి నేను అనలేదు, నాకు తెలియదు, నిజంగా నా మీద ఆధారం లేవు. కానీ ముఖ్యమంత్రి ఎవరు అసలు? ఆయన అంటున్నాడు నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారు అనుకుంటున్నారు అంటే దొంగ చూస్తున్నారు. పోయి నువ్వు దొంగ కదా, నాకు తెలియదు, నువ్వు తెలిస్తే చెప్పు. తెలియదు 50 లక్షలతో పట్టుబడి నేను దొంగ రాకపోతే నేను చూసి చెప్పులు ఎత్తుకపోతారు అనుకోకపోతే ఏమనుకుంటాడు అవుతున్నాడు. ఎందుకని మధ్యలో చెప్పులు ఒకటి కాస్ట్లీ ఉన్నాయంటాడు. కాబట్టి ముఖ్యమంత్రి సమైక్యవాది. ముఖ్యమంత్రి అనేవాడు ఏ పార్టీ నాడు ఆ టైంలో తెలంగాణ ఉద్యమకారులో ముఖ్యమంత్రి అనేవాడు తెలుగుదేశం పార్టీ నాడు, అది సమైక్యవాద పార్టీ. సరే వాళ్ళు పాపం టైంకి వచ్చినాక నేనే నెగోషియేటర్ ఉంటే చంద్రబాబు గారు లెటర్ ఇచ్చాడు తెలంగాణకు మేము అనుకూలమే అని 2 గళ్ల సిద్ధాంతం పెట్టినారు. ఆంధ్ర తెలంగాణ నాకు సమానం, గ్రేట్. ఈరోజు మేము అప్రిషియేట్ చేయాలి. ఆ పార్టీ సమైక్యవాద పార్టీ అయి ఉండి కూడా మేము 2 గళ్ల సిద్ధాంతం మీద పోతున్నాం, ఈ 2 మాకు ఇంపార్టెంట్ అని తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన వాడు. ఆ ఇచ్చేది చివరి స్టేజ్లో మీకు జ్ఞాపకం ఉంటే అనౌన్స్మెంట్కి చాలా ముందు ఇక లాస్ట్ క్లైమాక్స్లు ఇచ్చినారు. అది అప్పటివరకు రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ నుంచి మాట్లాడే కదా. నువ్వు బయలుదేరిపోతే నేను ఏమన్నారు, రైఫిల్ లీడర్ అన్నారు. ఎందుకన్నారు? నేను కాదు అన్నది, మీడియా అన్నది కదా. ఆ రైఫిల్ చూపించింది రైఫిల్ లీడర్. అట్లాంటి ప్రత్యేకతలు ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు మనకు అనివార్యంగా అవసరమైతే మనందరం సపోర్ట్ చేసినాం. ఎందుకంటే పాతోడు దుర్మార్గుడు అనుకున్నాం, ఆయన పోతే ఈ సన్మార్గుడు వస్తాడు అనుకున్నాం. ఈ సన్మార్గుడు అంటున్నాడు అందరినీ దొంగలకి చూస్తున్నారు, నా డబ్బులు లేవు, ఏమైనా కావాలంటే చెప్పండి కోసుకొని తినండి. నన్ను దిగిపోయి నీకెందుకు మరి పదవి, నీకెందుకు, నువ్వు దిగిపో. ఎవడో తెలంగాణను పట్టుకుంటాం, మేము బతిలాడతాం, ఆయన పెట్టిపో. కాంగ్రెస్ రిక్వెస్ట్ చేస్తాం, సోనియా గారికి పోతాం, ఆయన రిక్వెస్ట్ చేస్తాం, తల్లి మంచి తెలంగాణ సోయి నుండి పెట్టింది. తెలంగాణ సోయి లేకుండా పరిపాలన సాగుతుంది అనేది నా అలిగేషన్. ఇంకోటి, తెలంగాణ సోయి లేదు, కలెక్షన్స్, కమిషన్లు, మంత్రులు. మీ మంత్రి చెప్తోంది ముందు తెలుసు. అసలు ఆధారాలు పట్టుకొని గవర్నర్ దగ్గరికి పోదామంటా ఉన్నారు కదా మీరు. అది నెక్స్ట్ స్టెప్. అది నన్ను ఎందుకు ఇరికిస్తావు? ఇప్పుడు రాత్రి కిడ్నాప్ చేస్తాడు ఎవడు నన్ను. మీరు బహిరంగంగా చెప్పింది కదా గవర్నర్ దగ్గరికి ఆధారాలు నెక్స్ట్ ఇస్తా పోయాడు. యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ఈ రోజు పేర్లు చెప్పు నాకు ఆధారం నా చెవికి ట్యాలకి అని అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. యాక్షన్ తీసుకోవడానికి ఒక గవర్నర్. నాకెందుకు వచ్చిన పంచాయతీ, నాకెందుకు కేసీఆర్ మీద బోర్డు నేను అభివాదాలు చేసిన, నేను రైటింగ్ లో కంప్లైంట్ ఇచ్చిన గవర్నర్కు, ప్రధానమంత్రికి, ఎలక్షన్ కమిషన్ కు. వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ లో నేను పేర్లు చెప్పాను కానీ ఎమ్మెల్యేలు కాంటెస్ట్ చేసినప్పుడు మొదటిసారి అఫిడవిట్ లో 5 కోట్లు చూపించినాడు. మళ్ళా లాస్ట్ ఎలక్షన్ వచ్చి అఫిడవిట్ వేసేవరకల్లా 200 కోట్లు పోయాడు. ఈ మధ్యలో వాడు చేసిన వ్యాపారం రాజకీయం తప్ప ఏమీ లేదు. సో ఒక పక్కన ఇన్ని రోజుల బట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మొన్ననే మీరు 1.5 years ఉన్నారు కదా. అదే మరి అప్పుడు ఉన్నటువంటి మీకు అప్పటికే తెలుసు తెలంగాణ సమైక్యవాదులని ముఖ్యమంత్రి చేసిండ్రు, తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఏర్పడదు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. సమైక్యవాదులు తీసుకొచ్చి మంత్రులు చేస్తాడని, లేకపోతే కరప్షన్ ఉన్న నాకేం తెలుసు, చూడు కరప్ట్ చేస్తున్న వాళ్ళు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి నన్ను అడిగిండు ఎవరిని పెట్టుకోవాలన్నా కొంచెం చెప్పని. అడిగితే చెబుతూ అరే సోయిన రాజగోపాల్ రెడ్డి పెట్టని. రాజగోపాల్ రెడ్డి అన్నట మంత్రి అట, అందుకని ఈయన గీయరట. మరి ఆయన పాపం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఆయన కొట్లాడిండు, పెప్పర్ స్ప్రే ఆయనతో కూడా ఫైటింగ్ చేసిండు. నన్ను మంత్రి చేస్తారని రాహుల్ గాంధీ చెప్పిండట. రాహుల్ గాంధీ చెప్తే అయితే మాట చెల్లాలి కదా. ఆయన రెడ్డే కావచ్చు కానీ చెప్పినా లేదా, చెప్పినాక ఇవ్వాల్సిందే. అన్నున్నా ఇవ్వాలి, తమ్ముడున్నా ఇవ్వాలి. ఎందుకు చెప్పినావు మరి? ఇప్పుడు వివేక్ ఉన్నాడు, వివేక్ ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఇంకో ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు 2 ఒకడు మంత్రి అవుతాడట, సంతోషమే. తెలంగాణ సోయి ఉన్నది, కొట్లాడిండ్రు 60లో వివేకుడు కొట్లాడి మనం కాదనడానికి వెళ్ళలేదు. ఇవ్వదలుచుకుంటే ఇవ్వంటారు. నేను అలా 3 ఉన్నారని ఆపుతా అంటే ఎట్లా అనేది అట్లా, ఇక్కడ 2 ఉన్నారని ఆపుతా అంటే ఎట్లా? ఇట్లాంటి వాళ్ళు నీకు లేరా? ఇప్పుడు ఆ 44 చైర్మన్ ఉన్నారబ్బా, నువ్వు అది నాకు రేపు లెక్కేసి చెప్పు. మీడియా అన్నావు కదా, నేనైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే కదా నీ రఘుది, పాపులరే కదా మీ టీవీ దానికి తొలి వెలుగు.
నేనేమంటున్నా అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక హాఫ్ అన్ అవర్ అప్లై చేసి 44 మందిలో తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు ఎంతమంది, అసలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎంతమంది ఇస్తే నీకు 4 వస్తారు. 40 మంది సంచులు మోసినోళ్ళకి ఇచ్చిండు పోయి. ఇవన్నీ చూస్తే మాకు మనస్తాపం కలుగుతుంది కదా అంటున్నా. ఎందుకు టైం పట్టిందంటే అరే ఏంది ఏమైనా మారుతారేమో చెప్దామంటే నాకు టైం అయ్యాడా. ఇప్పుడు ఇవన్నీ చెప్దాము దూరా కొంచెం జాగ్రత్త ట్రాక్ తప్పుతుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్దామంటే నీకు సమయం ఇస్తే కదా. 7 సార్లు కలిస్తే నమస్తే అన్న భవనం అని చేయగలుగుతాడు, లోపల పోతాడు, పిల్లోడు. ఆయనకు సంబంధించిన సలహాదారులు ఆయనను మిస్గైడ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది సార్. లేకపోతే ఆయన వ్యక్తిత్వం అట్లా ఉందని చెప్పి బ్రహ్మాండమైన స్పీచెస్ ఇచ్చిండు, దంచి కొట్టిండు, ధీటుగా అతను ఎదుర్కొన్నాడు కేసీఆర్ని. ఆయన దిగిపోతే మనకు మంచి జరుగుతుంది అనుకున్నాం. కాంగ్రెస్ కూడా, రాహుల్ గాంధీ కూడా చాలా, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కదా. నువ్వు ఏం క్రిటిసైజ్ చేసినా సోనియా గాంధీ క్రిటిసైజ్ చేయలేవు కదా. ఆమె ఎందుకు ఇచ్చింది? ఆమె ఆత్మ బలిదానాలు తట్టుకోలేక తను ప్రామిస్ చేసింది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇచ్చింది ఆమె. కానీ నీకు అధికారం ఏంగానే సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ లూటీ చేయమని కాదు. అట్లా లూటీ చేస్తే ఎట్లా అంటారు? నేను చెప్పిన తప్పైతే సారీ చెప్తా. నేను ఇన్ని మీడియా ఛానల్ వస్తుంది, అవునా కదా నువ్వు చెప్పు. అరే నువ్వేది కనుక్కో, 44 చైర్మన్లో 4 ఉన్నారా కాదా నేను చెప్తున్నా. రేపు పొద్దున చెప్పు 4 సరే 8 అంటే పోనీ సరి చేసుకుంటా. ఎవడు పోయాడు అసలు? తెలంగాణ ఉద్యమంలో లేడు అసలు ఎవడు. ఉన్నారా చెప్పు నాకు. నేను చూడలే. మరి నేనైతే 1969 తెలంగాణ స్టేషన్లో జైలుకు పోయినా 10వ తరగతిలో ఫస్ట్ టైం తొలి దశ ఉద్యమంలో. నాకైతే సీనియర్ ఉంటాడుగా, ఉంటే పెద్ద మనుషులు ఎవరు ఉండొచ్చు. కానీ నాకైతే తెలంగాణ వ్యవస్థ గురించి తెలిసింత మీకు కూడా తెలియదు. మీ పిల్లలైతే పుట్టలే కదా మీరు. నాకు అప్పటి నుంచి సోయి ఉండి నేను అప్పుడు పోరాడినా కాబట్టి ఆ కాలంలో ఎవడైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్పిరిట్ ఉంటుంది. మన తెలంగాణ మనకు ఉండాలి, మనం పరిపాలించు. అట్లాంటి స్పిరిట్ ఉన్న తెలంగాణలో ఈరోజు యథేచ్ఛగా లూటీ చేసి దోపిడీ చేసి నువ్వు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఉద్యోగస్తులట ఆయనట పెన్షన్ అడిగిండట, డిఏ అడిగిండట, ఒకటి ఇచ్చేట 4 గంట మీరే అర్థం చేసుకోవాలి, మీరు జీతం మానుకోవాలంటే. ముఖ్యమంత్రి అందాల పోటీలు నిర్వహించి ఇక్కడ కోట్లు ఖర్చు పెడతాడు. ఆ పెన్షన్ అట వాడు 30,000 వదులుకొని దేశానికి త్యాగం చేయాలట, ఫస్ట్ ఉండాలట. కామన్ సెన్స్ ఉన్నదంటే అసలు చీఫ్ మినిస్టర్కి మాట్లాడచ్చు అట్లా? నువ్వు కుటుంబ పెద్ద, నువ్వు నేను వస్తే ఆర్తి తీర్చాలి నాది, నువ్వు గుప్పిడి మూసి పరిపాలించాలి, నీకు తిండి లేకపోతే నాకు పెట్టి నువ్వు వండుకోవాలి తినకుండా. అంతేగాని మీరందరూ పోషణ ఉండండి, ఓ రోజు భోజనం తగ్గించుకోండి, కావాలంటే నన్ను కోసుకొని తినండి అంటాడు. దాన్ని కూడా సమర్థించుకుంటా ఉన్నారు. అంటే ఉన్నటువంటి దాన్ని చెప్పడంలో తప్పే ఉంది, ఆర్థిక పరిస్థితులు తప్పే ఉంది అన్నటువంటి. అందుకనే వాస్తవం చెప్పిండు పాప, ఎంతో కాదు అయ్యా నువ్వు దిగిపో, తెలంగాణ సోయినటువంటి ముఖ్యమంత్రిని తెచ్చుకుందాం. నేనే కాంగ్రెస్ పార్టీ పెట్టుకో, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకుంటారు చైర్మన్లుగా లేకపోతే ఏమంటారు మంత్రులుగా. అప్పుడు వాళ్ళ కరప్షన్ చేయరు కదా, మనం కోరుకుంది అది కదా అంటారు. నేను అది జరగట్లే కదా. మీరు ఒక పక్కన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్కన బీజేపీ సైతం కూడా కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్లేస్ లో కేసీఆర్ రాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రిగా. బీజేపీ సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలయన్స్ ఉంటుందేమో వాళ్ళకి, మనకేం తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు వాడుకుంటారేమో, అలయన్స్ ఉందేమో. నువ్వు నేను చెప్పలేం కదా, అది పొలిటికల్ ఏదైనా సాధ్యపడవచ్చు. కానీ నా ఉద్దేశంలో బీజేపీ కూడా ఆ ప్రకటన చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ కూడా మనకంటే ఎక్కువ పోరాడేది ఆయనకు వ్యతిరేకంగా. ఒకనొక సందర్భంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాం మనం. బండి సంజయ్ టైంలో అసలు అధికారంలో బీజేపీ వస్తుందని నేనున్నా ఆ పార్టీలో. అప్పుడు మేమంతా అనుకున్నాం వస్తుందని. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తీసిండ్రు కొలాప్స్ అయింది, కుప్పగొలిపోయింది ఆ పార్టీ. ఇక్కడికి వచ్చిండ్రు 40 సీట్ల దాకా రావాల్సిన వాళ్ళు అలయన్స్ లో వాళ్ళే ప్రాతినిధ్యం వహించి ఇక్కడ నేతృత్వం వహించిన పార్టీ 8కి పడిపోయింది. ఇంకా లక్కీగా ఎంపీకి వచ్చే వరకల్లా కాంగ్రెస్ ఆ పెర్ఫార్మెన్స్ ఇయలే. ఆ ప్రజలు అనుకున్నారు ఇది ఇక్కడ ఉండని కానీ అక్కడ మాత్రం బీజేపీకి ఇద్దాం అనుకున్నారు. కాబట్టి 8 ఎమ్మెల్యేస్కి 8 ఎంపీస్ ఇచ్చిన వాళ్ళు మామూలుగా సాధ్యపడదు. అది పెద్ద అచీవ్మెంట్ వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు నేను కూడా అనుకోవడం ఏంటంటే వాళ్ళు కూడా సోయితో మాడాలి. ఎందుకు సోయి అంటున్నా అంటే కేసీఆర్తో పెట్టుకోవద్దు. కేసీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇది కదండి, థీఫ్ కదా, కుటుంబ పాలన, అవినీతి పాలన. నువ్వే 10 కమిషన్లు వేసుకుంటేవి. నేను రేపు మాప కాళేశ్వరం కమిషన్ కూడా వస్తుండే, హోమ్ మినిస్టర్ అనే నువ్వే అంటివి అవినీతి పడని. నువ్వు అట్లాంటి నేను మళ్ళీ అలయన్స్ పెట్టుకుంటాను బీజేపీ అంటే ఎట్లా? సో నేనేమంటే బీజేపీ జాగ్రత్త ఆలోచించాలి ఆ పని. డెఫినెట్లీ అధికారంలోకి ఇద్దరు కలిసి వస్తుండొచ్చు, కాదని అనలేను. పొలిటికల్గా ఏం చేయాలో వాళ్ళు చేస్తారు, నాకెందుకు ఆ బీజేపీ పార్టీ కూడా. కానీ బట్ వాళ్ళు చెప్పేది మాత్రం తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ను అవకాశం ఇచ్చిన ప్రజలు 10 years చూసి పక్క పెట్టారు. కాంగ్రెస్ అధికారం ఇచ్చిన 15 నెలల్లోనే కుప్పగొలిపోయింది. ఆయనకు 10 ఏళ్ళు పట్టింది ప్రజలు అవతల పారేయడానికి. ఇప్పుడు ఎలక్షన్ ఏది పెట్టు, కాంగ్రెస్ అనేది ఒక్కడు కూడా గెలవడు, నేను రాసిస్తున్నాడు, ఒక్కడు గెలవడు. సో నేనేమంటున్నా అందుకని నెక్స్ట్ ఆపర్చునిటీ థర్డ్ పర్సన్ ఎవరైనా చూస్తారు ప్రజలు. అదేనా థర్డ్ ఆల్టర్నేటివ్ అయి ఉండాలా, బీసీ కాన్సెప్ట్లో అయినా కొత్త పార్టీ పుట్టాలా, లేదా బీజేపీకి అవకాశం ఇద్దాం వాళ్ళకి ఇంతవరకు వేయలేదనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లయితే లోక్సభలో బిల్లు పాస్ చేసిన క్రెడిట్ తీసుకుందో నిజమే, బీజేపీ కూడా రాజ్యసభలో పాస్ చేసింది. ఆ రోజు సుష్మా స్వరాజ్ లేకపోతే రాజ్యసభలో బీజేపీ సపోర్ట్ చేయకపోతే బిల్లు పాసే కాదు.
సో ఈక్వల్ షేర్ ఉంది వాళ్ళకు కాంగ్రెస్కి. ఇప్పుడు నీకు అవకాశం రాలే, నీకు రైట్ ఉంది ఆడడానికి, నాకు అవకాశం ఏంటి వాళ్ళ దగ్గర అయిపోయింది అది. నీతో పాటు మాలంటాను చిన్న చితక పాటలు కూడా చేరుతాం ఆ వాయిస్లో. అంతేగాని నువ్వు పోయి మన కేసీఆర్ వస్తే బాగుండని లేమాన్ అన్నట్టు వీడికంటే వాడనే ఉంటున్నాడు సాధారణ. మీరేమనుకుంటా ఉన్నారు సార్ కేసీఆర్ పరిపాలనతో పోల్చినట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ అసలు పరిపాలన లేదంటుంటే బెటర్ పర్ఫార్మెన్స్ పరిపాలన ఏది అసలు పరిపాలన? నువ్వే చెప్తుంటే హామీలు నెరవేర్చలేక తెల్లమా వేసిండు చతికిల పడిపోయిండు అని అంటుండే నువ్వే చెప్తుంటే నాకు ఇంకేముంటుంది పరిపాలన అనలైజ్ చేయడానికి? డబ్బులు ఉంటే కదా అనలైజ్ చేయడానికి. చాలా టైం ఉంది కదా సార్, 17 నెలల టైం అవుతుంది కదా, ఇంకా దాదాపు 3 సంవత్సరాలు తెచ్చుకుంటే మనం మళ్ళీ మా వేరే తీరుగా మాడదాం నెక్స్ట్ టైం. ఇప్పుడకైతే నా పెర్ఫార్మెన్స్ 0 అయిపోయింది కదా. నిజంగానే డబ్బులు తీసుకుని హామీలను నెరవేర్చి మంచి చేస్తే నా వాయిస్ కూడా పోదు, నీకు ఒక్కడు చూడడు, చూస్తాడు. అది ఎంత ఫాస్ట్ అయిపోయింది సమాజం. సో ఈ రోజు నా పరిస్థితిలో కాంగ్రెస్ 0 అయిపోయింది. అన్ఫార్చునేట్గా వాళ్ళకి అవకాశం లేదు, డబ్బులు పుట్టట్లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. నువ్వు పథకాలు ఇస్తే ఆయన చెప్పుడు సేవ్ 1,32,00,000 పథకాలు ఇస్తే ₹1 కూడా నాకు రాలేదని చెప్పుడు. అంటే కేంద్ర ప్రభుత్వం నీకు సహకరించట్లేదని అర్థం. సో నీకు సహకరించదు భయ్, నువ్వేం చేస్తావు? ఎవరితో మొత్తుకుంటావు? అధికారులు అక్కడ ఉంటే మొత్తుకోవచ్చు, ఇక్కడే ఉంది ఆడ బీజేపీ ఉంది ఆడ. సో ఆ కారణం చేత వీళ్ళు ఎంత సఖ్యతగా ఉన్నా ఏం చెప్పినా వాళ్ళకైతే పథకాలు వల్ల డబ్బులు రావు. కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ అయిందనే పరిస్థితి కనపడట్లేదు. అయితే సంతోషిద్దామని అనేది. అయితే రేపు థర్డ్ ఆల్టర్నేటివ్ కింద బీజేపీ వైపు చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకెవరైనా ఎమర్జీ అయితే మనం చెప్పలేం. రాజకీయాలు ఎట్లా చెప్పాలి? ఇంకా నువ్వు అన్నట్టు 3.5 ఏళ్ళు ఉంది కదా. ఈ 3.5 ఏళ్లలో ముఖ్యమంత్రి మార్పు అనేది ఏమైనా ఉండబోతుంది సార్? ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒకవేళ నమ్మనట్టు ఉంటే కేంద్రం ఆ విధమైనటువంటి అంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఏమన్నా మీరు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు నేను ఇవాళే పేపర్లు చదివిన, వాళ్ళ పార్టీ వాళ్ళే పోయి పుంకాలుగా 8 కంప్లైంట్ ఇచ్చి వచ్చినట. వ్యవస్థ నిర్వహిస్తుంది, పార్టీ నిర్వహిస్తుంది, కనీసం ఇక్కడున్న పదవులు కూడా ఎవరికి పంచలేడు. మంత్రి పదవులే కాకుండా ఇంకా కార్పొరేషన్లు ఉన్నాయట, అవి కూడా ఎవరికి ఇస్తలేడట. పార్టీ పదవులు ఇచ్చినా కార్డు కొట్టుకొని తిరుగుతాం, అది కూడా ఇస్తలేరు. 2-3 వేల పోస్టులు అవి జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, అది కూడా ఇస్తలేట. అటు పార్టీ ఫంక్షన్ లేదు, ఇటు ప్రభుత్వం ఫంక్షన్ లేదు. ఈ రెండు తప్పు కదా. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఎప్పుడు చేయాలను? 6 నెలల్లో 10 చేయాలి. నేను పరిపాలించాలి కదా. వచ్చినోడు 20 శాఖలు ఎదురు పెట్టుకుంటే ఇప్పుడు నేను చార్మినార్ దగ్గర ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్ ఉంది చెప్పు? సీఎం కంట్రోల్లో ఉంది అది. ఓ మంత్రి ఉంటే వాడు బాధపడు తిరిగి వచ్చి స్వాంతన వాక్యాలు పలికి వచ్చినాడు. ఈయనట పోడట, ఫోన్లో పరామర్శించాడట. ఏం చేస్తున్నాడు ఆయన? అందాల పోటీలు బిజీగా. సీఎం ఎందుకు పోడంటారు? నేను పోయిండా? పోయిండా? ఫోన్లో మాట్లాడట. ఇది నువ్వు అందాల పోటీలకి వాళ్ళకి పోయి బామలకు బొకేలు ఇస్తావు, ఈడ చచ్చిపోయేవాడు ఉంటే అన్నిటికి ఇది ఎక్కడ పంచాయతీ? నాకు అర్థం కానీ అడ్మినిస్ట్రేషన్ ఏందో. ఇది ఇన్ఎక్స్పీరియన్సు, అవగాహన రాహిత్యము, ప్లస్ మీరు అన్నట్టు అడ్వైజర్స్ ఎవడో అన్ని రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. ఆయన మేలుకోవాలి, తెలంగాణ సోయితో పరిపాలించాలని మా డిమాండ్. ఈ రోజు సీఎం ఏమని అనట్లే. ముందు అసలు నీ అనుకున్నటువంటి ఎక్స్పాన్షన్ సంగతి దేవుడు అవినీతి మంత్రులు తేల్చిపోయి వాళ్ళని పీక్ పారేసి కొత్త వాళ్ళని పెట్టుకో, తెలంగాణ సోయి వాళ్ళను. ఆయన రెడ్డి అయినా పర్లేదు, రాజైనా పర్లేదు, లేకపోతే మాకు ఎస్సీ అయినా పర్లేదు, తెలంగాణ సోయి ఉండాలి. ఓకే, ఒక పక్కన మీరు చాలా ఏళ్ళుగా కేసీఆర్ తోటి కలిసి నడిచినటువంటి చరిత్ర మీకు ఉంది. ఇప్పుడు కొత్త వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అది కేసీఆర్ వ్యూహం అనుకోవచ్చా, స్ట్రాటజీ అనుకోవచ్చా, లేకపోతే ఏదంటే పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఏమన్నా భావించడం జరిగిందా తెలియదు. కానీ ముఖ్యంగా కల్వకుంట్ల కవిత మరో పార్టీ పెట్టడానికి సిద్ధమైందన్నటువంటి వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా కల్వకుంట్ల సంబంధించినటువంటి చంద్రశేఖరరావుకి అలాగే తన కూతురైనటువంటి కల్వకుంట్ల కవితకి ఏమైనా మధ్యలో గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఫాదర్ డాటర్కి ఏం గ్యాప్? నువ్వేం పెడతావు, నేనేం పెడితే ఏముంటుంది అసలు? కూతురు కదా, వాత్సల్యం వేరుంటుంది. పుత్ర వాత్సల్యం, ఈ అమ్మాయి మీద వాత్సల్యం చాలా మెండుగా ఉంటుంది. వాడితో సమానంగా హరీష్ మీద ఉంటుంది ఆయనకి. ముగ్గురినైనా సమానంగా చూస్తాడు. ఆయన వరకు, ఆయన ఉన్నంత వరకే ఆ పార్టీ. ఆయన తీసేసి నా కొడుకుని వరంగల్ మీటింగ్ లో పెట్టుకుంటే 2 పోస్టర్లు, ఇటో దొర అటో దొర. అది కనుక నిజమైతే ఆయన అధ్యక్షుని చేస్తే ఈ ఇద్దరు వెళ్ళిపోతారు. మీరు చెప్పిన పేర్లోడు. కవిత ఉండదు, హరీష్ కూడా ఉన్నాడు. హరీష్ నీ సంచి పట్టుకొని తిరిగి ఆయన సంచి ఎందుకు పట్టుకుంటాడు? ఆయనకంటే నేనే సీనియర్ అనుకుంటాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ 3 ముక్కలు అయిపోతుంది. నువ్వు అన్నట్టు కవిత పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఎందుకుందంటే ఆమె జాగృతి అనే సంస్థను టీఆర్ఎస్కు కంటే బలంగా నిర్మాణం చేసింది. జిల్లాకి అధ్యక్షులు, కార్యదర్శులు అసలు వీడికి లేడు, అసలు బీఆర్ఎస్ వాడికి. ఈమెకుండే ఒకప్పుడు. అట్లా చేసి నిజామాబాద్ ఎలక్షన్లో ఎంపీ అయిన తర్వాత ఎందుకు వదిలిపెట్టిందా? అది కనుక ఇంకా నిలిపింటే అసలు బీఆర్ఎస్ కంటే స్ట్రాంగ్ జాగృతి సంస్థ ఉండేది. సో ఆ అమ్మాయికి ఆ శక్తి ఉంది నిర్మాణం చేసేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆమెకు ఉన్నటువంటి నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆమె లిక్కర్ స్కామ్లో బాగా
బలమైనటువంటి ముద్ర పడ్డది లిక్కర్ క్వీన్గా. ఇది నెగటివ్ పాలిటిక్స్లో. ఇంకోటి ఆమె చేయి పెడితే వాడు ఖతం అయిపోయాడు కేజ్రీవాల్, జైలుకు పోయాడు. ఇంకోటి అయితే 1.5 years జైలు ఉండి బెయిల్ మీద వచ్చింది పాపం. ఎందుకు ఆ కక్కుర్తి 100 కోట్లకు వాడికి పోయి వాడిని చేయి మీద పెట్టకపోతే వాడు ఒక పాలిటిక్స్లో కొత్త శకం వచ్చింది అతని ద్వారా. ఇది అవినీతి రైతే సమాజ నిర్మాణం చేస్తాడు వీడు. పబ్లిక్ ఎవడు తెలియనోడు పోయి కేజ్రీవాల్ అంతకుముందు ఎలక్షన్లో తెలియదు ఎవడో. పబ్లిక్ యాక్సెప్టెన్స్ చేసి ఆయనకి ఇస్తే ఒక టర్మ్ అంతా అద్భుతంగా పరిపాలించాడు. తర్వాత ఈ మా అక్క పోయి కదా మసి అంటే ఇస్తే లిక్కర్ మసి వాసన దగులుకొని వాడు జైలుకు పోయాడు. సో కాబట్టి ఈమెకు ఆ చరిత్ర ఉంది పాపం. అది నాకు తెలియదు. మరి జైలు పోయిన వాళ్ళైతే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మరి తన అయిందేమో. ఇప్పుడు క్వాలిఫికేషన్ జైలుకు పోతే ఆ మధ్య నేను జూబ్లీహిల్స్లో పోతుంటే పెద్ద పెద్ద పోస్టర్లు ఉన్నాయి, సింహం వస్తుంది సింహం వస్తుందని. అరే ఎవడు రైస్ సింహం అని అనుకున్నాను. ఓ 15 రోజుల దాకా అన్ని జూబ్లీహిల్స్లో పోస్టర్లు. తర్వాత చూస్తే సింహం వచ్చింది, ఇక వేట మొదలన్నాడు. అరే ఎవరి సింహం అంటే మా పక్కడు చెప్పినారు రేవంత్ రెడ్డి అని. ఆ సింహం అట బయటకు వచ్చేటప్పుడు వస్తుందని అది పోస్టర్లు అట. వచ్చినాక వేట మొదలడే. ఇక వేట చేసిండు పాపం. తొక్కి వచ్చినాడుగా. నిన్ను దొక్కిండో నన్ను దొక్కిండో తెలియదు. నేను కూడా సహాయపడ్డా ఎంపీ కావడానికి. నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే నన్ను కూడా లిస్ట్ వేసుకుంటాడు తొక్కాలి వినని. సో తొక్కబడినటువంటి వాళ్ళలో మంచివాడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు, ఆయనకు సహాయపడి ఉండొచ్చు. అది ఆయన ఫిలాసఫీ ఉంటుంది. కేసీఆర్ కంటే పెద్ద ఫిలాసఫీ ఉన్నది అనేది. ఆయన తొక్కి భుజాల మీద వచ్చినా ఆయన చెప్పుకుంటాడు. నువ్వు లిస్ట్ రేపోతున్నా ఈ తొక్కిన వాళ్ళు ఎవరని అప్పుడు తెలుస్తుంది నీకు. అందులో మంచిగా ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. అది ఆయన పాలసీ. కాబట్టి కేసీఆర్ ఏదో రకంగా అదృష్టవశాత్తు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీకు స్వయం కృషితో అయినావు, మేము ఒప్పుకుంటాం. వాడు వద్దనుకొని మేమందరం నీ కోసం తిరిగినాం. అయిన సందర్భంలో నువ్వు తెలంగాణ సోయితో పరిపాలించాలి. అవినీతితో ఎందుకు వాళ్ళు నీకు నువ్వు లేస కూర్చోడానికి రెడీగా ఉన్నాడు. బట్టి నువ్వు లేస కూర్చోడానికి పొగిలేటి రెడీగా ఉన్నాడు. ఎవరు వెంకటరెడ్డి ఉన్నాడు. ఇంకొక ఆయన ఉత్తమ్ అయితే నెంబర్ 1లో ఉన్నాడు. నువ్వు లేస కూర్చోడానికి. ఇది ఎక్కడ పంచాయతీ అసలు? ఈ ముఖ్యమంత్రుల పంచాయతీ, మంత్రుల అవినీతి కాదుగా మనకు కావాల్సింది. సో నా ఉద్దేశంలో మనం ఒక తెలంగాణ సోయితో పోరాడినాం కాబట్టి, తెచ్చుకున్నాం కాబట్టి, అరే ఒక సామాజిక తెలంగాణ రావాలా, వచ్చిన తెలంగాణ మనందరిది భాగస్వామి ఉండాలి. అంటే వాటా అంటే షేరు మనీలో కాదు, ఈ పరిపాలన మనకు వాటా ఉండాలి. విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆ దిశగా ఒక్క పైసా పనిచేయలేదు. స్కిల్ కౌన్సిల్ అని పెట్టాడు, స్కిల్ సంబంధించిన యూనివర్సిటీ పెట్టాడు. నువ్వు ఒక్కసారి రేపొద్దున వాళ్ళ మీడియాలో పోయి స్టార్ట్ అయినప్పటి నుంచి వీసీని అడుగు, ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినావు, ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చినావు, 1.5 years నుంచి నీ బడ్జెట్ ఎంత అంటే 0 budget, 2 ఎంప్లాయీస్ అని చెప్తాడు. ఒక వీసీ ఒక రిజిస్ట్రార్ ఉన్నారు అక్కడ. ఊదర కొడుతున్నారు. అడ్వర్టైజ్మెంట్ల మీద పెట్టిన పైసలు వాళ్ళకి పెడితే నీకు డబ్బులు ఎప్పుడో కొంతమంది నా యోగులకు శిక్షణ పొంది ఉద్యోగాలు వచ్చు. గవర్నమెంట్ ఆరంభ సురుత్వం తప్ప ఏ పని చేయట్లే. పైసలు లేవు చేద్దామంటే పాపం. సో ఒక పక్కన హరీష్ రావు గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. పార్టీ సంబంధించిన పగ్గాలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు కేటీఆర్కి అప్పగించిన ఆయన అధ్యక్షతన నేను పనిచేయడానికి సిద్ధమని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రకటన చేసిండు. 2 రోజులుగా సీరియల్గా కేటీఆర్ సైతం కూడా హరీష్ రావును కలవడానికి వెళ్తా ఉన్నాడు. సో ఈ అంత సన్నివేశాలు ఈ ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తా ఉంది సార్? హరీష్ రావు ఏమన్నా మళ్ళీ గోడ దూకే ఆయన అన్నాడు అంటే ఉండడని అర్థం. మనకంటే కేసీఆర్కు కేటీఆర్ ఎక్కువ తెలుసు కాబట్టి ఆయన ఇంటికి పోయినారు. బాబు ఇదేదో పంచాయతీ ఉందని. హరీష్ సామాన్యుడా కాబట్టి ఆ భయానికి పోయిన వాళ్ళు. ఎందుకంటే అతన్ని ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలనే విషయం వాళ్ళందరికీ తెలుసు. నువ్వు చెప్పిన 3 పేర్లు టాప్ లీడర్స్ అక్కడ. కేటీఆర్, కవిత, హరీష్ టాప్ లీడర్స్, మొత్తం పిల్లర్స్ మొత్తం వ్యవస్థకి. సంతోష్ నాడు పాపం వెనకుంటాడు, టాబ్లెట్లు ఇస్తాడు, రాజ్యసభ సీటు కొట్టేసాడు, అయిపోయింది. అది రోల్ అయిపోయింది. కానీ కేసీఆర్కి కమిటెడ్. ఆ పిల్లాడి పాలిటిక్స్ ఇంటర్ఫేర్ కాడు. సో ఇదంతా 4 స్తంభాల ఆట. కేసీఆర్ ద మెయిన్ పిల్లర్, రిమైనింగ్ 3 అని చెప్పినవాడు. అందులో హరీష్ అనేవాడు నేను చెప్తున్నాడు నువ్వే అన్నావు నన్ను పార్టీ పెడతాడు అంటే పెడతాడు. 100% పెడతాడు, లేదా 10 మందిని వేసుకొని వెళ్ళిపోతాడు రేపొద్దున. సరే ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే నేను సిద్ధంగా లేని అర్థం. అందుకే పోయి 2 సార్లు కలిసి వచ్చాడు. ఓకే, చివరిగా కేసీఆర్ మౌనం వెనుక ఏమైనా భారీ వ్యూహం అని ఏమన్నా భావిస్తా ఉన్నారా? లేకపోతే పార్టీ పని అయిపోయింది కాబట్టి సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పేసి అన్నటువంటి భావనతో ఉన్నాడు అనుకోవచ్చు. నేను గతంలో చెప్పిన, నేను కేసీఆర్ని ఎంత విమర్శించినా కూడా నేనేమంటా అంటే ఆయన ఒక వ్యూహకర్త. సమకాలీన రాజకీయాల లోపల అట్లాంటి అద్భుతమైన స్పీచ్ ఇచ్చేవాళ్ళు లేరు, చాలా తక్కువ మంది. అద్భుతమైన స్పీకర్. నెంబర్ 2 పబ్లిక్ కనెక్ట్ అవుతాడు. నువ్వు ఎంతసేపు నీ మాట్లాడినా రేపు పొద్దున 1 లక్ష మంది చూస్తారు కావచ్చు, ఆయన మాడితే 1 కోటి మంది చూస్తారు. ఈజ్ అ కమ్యూనికేటర్. సో ఇంత శక్తి ఉన్న కేసీఆర్ నిజంగా ఆయనకు శక్తి ఉంటే ఒంట్లో, ఇప్పుడు ఇంత 70 ఏళ్ళు ఉంటాడు కదా, ఆ శక్తి ఉండి ఆయన తిరిగితే ఆయన సామాన్యమైన ప్రకంపనలు సృష్టించాడు. నెంబర్ 1. అతను నేచర్ ఏంటంటే ఫినిక్స్ బర్డ్ అని లేదు, గ్రీకు పురాణాల్లో ఫినిక్స్ బర్డ్ అని ఉంటుంది. అదేంటంటే 200-300 ఏళ్ళు బతికి నిప్పులో వేడి టపక్కన చచ్చిపోతుంది. ఆ భస్మం నుంచి మళ్ళీ పుడుతుంది అట. అది వినికిడి గ్రీక్ పురాణాలు చెప్తాయి. ఈజ్ అ ఫినిక్స్ బర్డ్ అంటారు. ఫినిక్స్ బర్డ్ అంటే వీడికి చావులేడు, మృత్యుంజయుడు అని అట్లా అంటాడు కేసీఆర్.
సో యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. అన్ని రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్తో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకు. ఎట్ ద సేమ్ టైం నెపోటిజం, కుటుంబ పాలన, అవినీతి పరిపాలన ఇట్లాంటి వాటితో భ్రష్టు పెట్టండి. లేదా కేసీఆర్ గురించి నేను మాట్లాడుకునే అవకాశం ఉంటుందా అసలు? 10 ఏళ్ళ కనుక తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలించి ఒక్క దగ్గర అవినీతి చేయకపోతే ప్రజలు మళ్ళీ 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 అతనే గెలిపిద్దరు. 10 ఏళ్ళు తిరస్కరించడానికి ఈ నెగటివ్ ఆస్పెక్ట్స్ కారణం కుటుంబం కారణం. ఈ పోరాడు పాడు చేసింది. సో బట్ ఆయన విషయంలో వస్తే ఆయన ఏజ్ ఈరోజు పర్మిట్ చేయదు కానీ బట్ డెఫినెట్లీ ఈజ్ అ ఫినిక్స్ బర్డ్. సో ఇప్పుడు ఈ పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా కేసీఆర్ కావాలని చెప్పేసి ఏమైనా జనాలు అనుకుంటున్నారు సార్? మీరు ఏమైనా జనాల్లో తిరుగుతుంటే కామన్ మ్యాన్ అంటున్నాడు వీనికంటే వాడేనేమని. అది రాకూడదు కదా అంటున్నా. కాంగ్రెస్ చూసుకోవాలి కదా జాగ్రత్త. అంటే మనకు తెలుసు ఆయన కూడా న్యాయం కాదని. కామన్ మ్యాన్ ఆ మాట అనకూడదు కదా. అంటే రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే కాస్తూ కూస్తూ బీఆర్ఎస్కి లాభం జరిగేటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ ఉంటే నెంబర్ 2 పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది. ఈరోజు కాంగ్రెస్ 3rd ప్లేస్ ఉంది. ఇదే 15 ఏళ్ళు కాదు కదా భయ్. నేను థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇటీవల వస్తున్నటువంటి చాలా రకాలైనటువంటి వాదనలు, ముఖ్యంగా హరీష్ రావు పార్టీ గోడ దూకేటువంటి అవకాశం ఉంటుంది, కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టేటువంటి అంశాలపైన కపిలవాయి దిలీప్ కుమార్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో చాలా ఏళ్ళు జర్నీ చేసినటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా మొన్న కాంగ్రెస్ పార్టీకి సైతం కూడా రాజీనామా చేసిండు. దాంట్లో అవినీతి నచ్చగా దాంట్లో మర్యాద ఇవ్వకపోవడం, దాంట్లో ఉన్నటువంటి అడ్వైజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా ముఖ్యమంత్రిని సైడ్ ట్రాక్ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అన్ని నచ్చక నేను పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రేపు మాపు ఈ సంబంధించినటువంటి కమిషన్ల పైన గవర్నర్ కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.